వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఇక్కడ 2 టాలెంట్లు ఏంటంటే పోలీసులేమో కొత్త కాన్సెప్ట్ నేర్పారు. ఇక పైన జగన్ ఎక్కడికి పోయినా రోడ్లు తవ్వేస్తారు. అది బ్లాక్ చేయడం వేరు, రోడ్లను తవ్వేయడం వేరు. బ్లాక్ చేయడం ఏదో బ్యారికేడ్లు పెట్టి కట్టేవారు. ఇప్పుడు బ్యారికేడ్ల గొడవ బ్యారికేడ్లు కూడా తోసుకుని వెళ్ళిపోతారు అనేసి రోడ్డుని గోతులు తవ్వేటటువంటిది. ఇది సాధారణంగా యుద్ధాల సందర్భంలో చేస్తుంటారు. శత్రు సైన్యం రాకుండా గుంటలు తవ్వేసి, లేదా మన సైన్యం గుంటల్లో ఉండి శత్రు సైన్యాన్ని లేపేయడానికి వాడతారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ యుద్ధ క్షేత్రంగా మారింది అనమాట. కొత్తగా గుంటలు తవ్వుకుంటాం. ఇది పోలీసింగ్ లో వచ్చిన మార్పు. అయితే వీళ్ళు అదే అంటారు కదా, తాడిదన్నేవాడు ఎవడైతే తలదన్నేవాడు. వీళ్ళు ఏం చేశారు, పోలీసులు ఇట్లా చేయబోతున్నారు ముందు పసిగట్టి ఆ నెల్లూరులో ఉన్నటువంటి దాదాపు 10-12 కళ్యాణ మండపాలు ఉన్నాయట. కళ్యాణ మండపాలు పెళ్లిళ్ల పేరుతో ఫంక్షన్ల పేరుతో బుక్ చేసేసుకున్నారు. 10 కూడా 10-12 మొత్తం. అందులో ఈవెన్ వేమిరెడ్డిది కూడా ఉన్నాడు కళ్యాణ మండపం. ఆ కళ్యాణ మండపాలన్నీ బుక్ చేసేసుకుని ఫంక్షన్ల పేరుతో వాళ్ళ నుంచి ట్రాక్టర్లు వేసుకుని వచ్చేసారు వీళ్ళంతా. ముందు రోజునే ఉన్నారు అక్కడ కళ్యాణ మండపంలో ఉన్నారు. అక్కడ ఏదో సంబరాలు చేసుకుంటున్నట్టు అక్కడే తిన్నారా, తాగారా, ఎంజాయ్ అయిపోయి పొద్దున్నే వీళ్ళు పొద్దున్నే 2వ రోజు దాకా కూడా పెట్టుకున్నారు అనమాట. 2వ రోజు మధ్యాహ్నానికి, అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం దాకా 24 hours, అంటే 3 పూటల భోజనం. 2వ రోజు పొద్దున్నే టిఫిన్ చేసి చక్కగా నడుచుకుంటూ వెళ్ళారు. 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అట్ అయ్యి ఊరు అవుట్స్కర్ట్స్ లో పెడుతున్నారు కదా ఇప్పుడు భారీ కళ్యాణ మండపాలు. అక్కడి నుంచి వెళ్ళారు.